మీరు వెళ్ళే మార్గం మంచిగా ఉండాలి, రాజమార్గంలో దేవుడు మార్చాలి, రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాలి అనుకుంటే ఈ 3 పనులు మీరు చేయండి. 1, యేసుక్రీస్తుని మీ ప్రభుగా అంగీకరించి ఆయన వాక్యానికి లోబడిన వారుగా ఉండండి. ఈ రోజు మీలో ఎవరైనా ఇబ్బందులు ఉండిపోయారా, బంధకాలు ఉండిపోయారా, బయటికి రాలేని పరిస్థితి ఉందా? ఇక నేను బయట పడలేని ఈ సమస్యల నుండి, ఈ కోర్టు కేసులో నుండి, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నుండి, నేను చిక్కున్న ఈ చిక్కులో నుండి ఇక బయట పడలేనంటున్నారా? దేవుడు మిమ్మల్ని బయట పెట్టగలడు. నమ్మండి. బయట పడలేని పరిస్థితుల్లో ఉన్నామని అలాగే కృంగిపోవద్దు. మొరపెట్టండి, దేవునికి విశ్వసించండి, ప్రార్థించండి. 2వదిగా దేవుని స్తుతించండి. 3వదిగా నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ, నా దేవుడు ఎప్పటికైనా సాయం చేస్తాడు అన్నవారు మీ చేతిని పైకెత్తగలరా? ఎస్, నమ్ముదాం. ఈ వాగ్దానం నేను నమ్ముచున్నాను, నాకు మార్గాలు తెరవబడతాయి. మీ జీవితం ఎడారి వలె ఉంటే, లేదు ఒకవేళ కీకారణ్యంలో ఉంటే, దేవుడైన ప్రభు మీకు మంచి మార్గం సరళం చేసి మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రభు చేతుల పైకెత్తండి. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా ప్రభా, ఈ కరికరం చొప్పున ప్రార్థన చేస్తుండగా ఎవరైతే ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థిస్తున్నారో వారందరినీ పేరు పేరును దర్శించండి. నీ కృపలో వారిని బలపరచండి. ఎవరికైతే ద్వారాలు మూయబడి ఉన్నాయో, మార్గములు మూయబడి ఉన్నాయో, నాకు ఏ ద్వారం కూడా తెరవబడలేదు, అన్ని మార్గాలు మూయబడి ఉన్నాయని ఏడుస్తూ ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపం చేసుకురండి. దుఃఖంలో ఉన్న వారిని జ్ఞాపం చేసుకురండి. కృపగల మా తండ్రి, నీ ప్రజలను దర్శించుము నాయన. ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతించేవారుగా చేయండి. వారు స్తుతిస్తుండగా ద్వారములు తెరవబడును గాక. నీ నామములో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు నిరీక్షణ కలిగి, నా దేవుడు తప్పక నాకు ద్వారం తెరుస్తాడు, నా జీవితం ఆశీర్వదించబడుతుంది, ఈ చిక్కుల్లోనే మేము బయటపడగలమన్న ఆలోచన వారికి దయచేసి మహింపదమని యేసు నామములో మీ కొరకు మార్గములు సిద్ధపరచబడును గాక. మిరకల్స్ మే హ్యాపెన్ టు యు ఇన్ జీసస్ నేమ్. భయపడొద్దు సహోదర సహోదరి, మార్గములు సిద్ధమవుతారని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. ప్రభు మీ కొరకు మార్గాలు సిద్ధపరుస్తున్నాడు. డోర్స్ ఆర్ బీయింగ్ ఓపెన్ ఫర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజు నీ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింప చేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. ఈ ప్రజలు రాకపోకల్లో నీ కాపుదల దయచేయమని నాయన. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడే దూతలన్నీ ప్రజలకు తోడుగా పంపండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ వాగ్దానాన్ని మనతోనే ఉంచుకోకుండా అనేకులకు షేర్ చేద్దాం. బర్త్డే, పుట్టినరోజు జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం ఇర్మియా గ్రంథం 39:18 నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. ఈ వాగ్దానంతో ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకును గాక. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారు అన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. 2 కొరింథీయులు చాప్టర్ 9:10, 2 కొరింథీ పత్రిక 9:10 ఐ విల్ ఎన్లార్జ్ ద హార్వెస్ట్ ఆఫ్ యువర్ రైచియస్నెస్. ప్రభువైన దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి దంపతులను మిమ్మల్ని నిలబెట్టును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇవి ప్రభు ప్రేమతో ఇచ్చిన మాటలు. మీరిరువురు ఈ మాటలకు లోబడగలిగితే మీ కుటుంబం, మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో ఉండి మీ జీవితాలను ఆదర్శ దంపతులుగా చేసి దీవించి ఆస్వాదించును గాక. మీరు అనేక యానివర్సరీలు జరుపుకునే కృపా సహాయం దంపతులను మీకు ప్రభు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ.